మనతో పాటు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం సార్ ఈ ఎమ్మెల్యే మార్పు అనేది చాలా ప్రకంపనలు సృష్టిస్తుందంట. షర్మిల గారు పార్టీ రావడంతో మీ పార్టీ రెండుగా చీలిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? అది ఆశించినటువంటి సోషల్ మీడియా మాట్లాడిన మాటలే తప్పించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన, తన తాలూకా రాజకీయ ప్రస్థానం చూసినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. షర్మిలానో లేకపోతే ఇంకొకటో వచ్చినందువల్ల పార్టీ చీలిపోయే పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నిక ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఏంటంటే ఫైట్ మొత్తం కూడా అన్నాచెల్లెలు చుట్టూ జరుగుతుందంటూ కూడా టీడీపీ ఆసక్తిగా చూస్తుంది సార్. ఉండబోతుందా సార్ నిజంగా అన్నాచెల్లెల మధ్య ఫైట్ ఉండబోతుందా, లేకపోతే రాజకీయ వైరమే ఉండబోతుందా, లేకపోతే పర్సనల్గా కూడా అటాక్ చేసుకునే అవకాశాలు అనేది ఉంటుంది? షర్మిల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పనిచేయచ్చు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఇబ్బంది జరిగిపోద్ది అన్న కార్యక్రమం ఏం లేదు. గతంలో వైఎస్ఆర్ పార్టీ రాకముందు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ తర్వాత చిరంజీవి కూడా ఆ రోజు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి పీఆర్పీ పెట్టిన తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్, పీఆర్పీ కూడా పోటీ చేస్తుంది. అంతవరకు ఒకలాగా ఎన్నిక సేనరీ ఉంటే తర్వాత అయిపోయిన తర్వాత డిఫరెంట్ అయింది. ఆ చిరంజీవి కొన్ని సీట్ పరిమితమైన స్థానాలకే పరిమితం అయిపోయాడు. మనం ఊహించినటువంటి పెద్ద మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఉదాహరణ నా నియోజకవర్గం తీసుకుంటే గతంలో 7,800తో నేను గెలిచిన నేను పీఆర్పీ వచ్చిన తర్వాత 17,000 మెజార్టీతో నేను గెలిచాను. కనుక అది కేవలం ఒక పార్టీ, రాజకీయ పార్టీ కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలాగుంటుంది అన్నది మనకి మరి ఆమె వచ్చింది, ఇప్పుడే వచ్చింది కనుక చూద్దాం, కాలమే సమాధానం చెప్తుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నారు, విశాఖ రాజధాని అన్నారు, ఎక్కడి నుంచే పరిపాలన చేస్తానన్నారు, ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. ఏం చెప్తారు సార్? అంటే ఇవేవి జరగలేదు అని ఒక పెద్ద ఎత్తున కంటికి కనిపిస్తుంది కూడా, వాళ్ళు ఏం జరగలేదని వాళ్ళు మాట్లాడితే దానికి ఇంకా అర్థం లేదు. ఉదాహరణకి మా శ్రీకాకుళం జిల్లా తీసుకోండి. ఇప్పుడు ఈ ఉద్దానం ప్రాంతం ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధులతో అతలాకుతలమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, అనేక మంది నాయకులు వెళ్ళి అక్కడ మాట్లాడిన దీనికి ఆ తర్వాత వాళ్ళు చేసిన దానికి ఇక్కడ సంబంధమే లేదు. వాళ్ళకి అధికారం వచ్చి ఎంతో కాలం వాళ్ళు పాలించారు, కానీ ఎప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అడుగుపెట్టిన తర్వాత తను చెప్పినటువంటి ప్రతి మాట తూచా తప్పకుండా ఫౌండేషన్ వేసి ఓపెన్ కూడా చేసేయడం అయిపోయింది. వాటర్ గ్రిడ్కి, అలాగే హాస్పిటల్ కానీ, అలాగే మాకు మూలపేట టెక్కలి నియోజకవర్గంలో సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అత్యంత ప్రధానమైనటువంటిది. ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి కానీ మా జిల్లాకు చేసింది వాళ్ళే. అలాగే ఇటువైపు తీసుకుంటే వైజాగ్ కానీ, లేకపోతే విజయనగరం కానీ అనేక కొత్త కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి. తెలుగుదేశం వాళ్ళు చెప్తుంది కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చెప్పే మాటలే తప్ప వాళ్ళకి అవకాశం వచ్చిన 14 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయకుండా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి విమర్శించడం అన్నది 100కి పూర్తిగా విరుద్ధమైనటువంటి. ఉత్తరాంధ్రలో గతంలో చాలా బలపడ్డది పార్టీ, ఈసారి అంత బలహీన పడ్డది అంటూ కూడా జనసేన కానివ్వండి, టీడీపీ కానీ మేమే చేస్తున్న పెద్ద ఎలిగేషన్ సార్. ఒప్పుకుంటారా ఎలిగేషన్ని? ఎందుకు బలహీనమైన వాళ్ళు అనుకుంటే అయిపోయిందా అంటాను నేను. జనసేన ఒక పార్టీనా? అది ఏం జనసేన? అది గతంలో ఉన్న జనసేనలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నాడు. జనసేన ఎవరికి గెలిచారు? మాజీ మంత్రులు కూడా సిద్ధపడ్డారు జనసేన. టికెట్ రాని వాళ్ళు ఏ పార్టీలో కూడా టికెట్లు రాకపోతే ఆటోమేటిక్గా కొంత కావాలని కుతూహలం ఉన్నాడు, వేరే పార్టీ కోసం ఎదురు చూస్తాడు. అంత మాత్రం ఈ పార్టీ బలహీనమైందని దాని అర్థం కాదు. రాజకీయంగా నాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో నేను చెప్తుంది అయితే వైఎస్ఆర్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. 175 అన్నారు, కానీ పాసిబిలిటీ ఉందా సార్? అది 175 అన్నది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మాకు ఉద్దేశించి వాళ్ళకి గట్టిగా గెలాలని తపన ఉంది. దానికి ప్రయత్నం జరుగుతుంది. సీనియర్ నాయకుడిగా మీ అంచనా చెప్పండి సార్, ఎన్ని సీట్లు రాబోతున్నాయంటే? అది ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉంది. ఇప్పుడు ఎక్సైజ్ అన్ని రకాలు జరుగుతుంది. మా తాపత్రయం అయితే ఇప్పటికి కూడా చెప్తున్నాం, 175 గెలాలన్నదే మా ముఖ్యమంత్రి ఆలోచన. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం, ఆ దిశగానే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటే ఏం చెప్తారు? 100% అవుతారు, 100%.